కార్పొరేట్ ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో మార్పులు చేర్పులు. కొన్ని కంపెనీల వాల్యూ ఒకేసారి పెరిగిపోవచ్చు. ఒక్కో కంపెనీ ఏదో సంఘటన నేపథ్యంలో అకస్మాత్తుగా వార్తల్లో ఎక్కవచ్చు. ఒక్కోసారి ఏదైనా కంపెనీ నష్టాల అంచుల్లోకి వెళ్ళిపోవచ్చు. దేశంలో మొట్టమొదటి పర్సనల్ ఫైనాన్స్ ఓటీటీ మనీ9 ప్రతి వారం ఇటువంటి కార్పొరేట్ సంగతులను మీకోసం ఒక దగ్గర చేర్చి అందిస్తోంది. నేను మీ వర్మ. మనీ9 వారం అందిస్తున్న కంపెనీల కబుర్లు మీకోసం తీసుకొచ్చేశాను. కార్పొరేట్ కబుర్లు, స్టార్టప్ సంగతులు, కంపెనీల ప్రపంచంలో ఈ వారంలో చోటు చేసుకున్న విశేషాల సమాహారంలోకి వెళ్ళిపోదాం రండి. ప్యాకేజ్ కన్స్యూమర్ గూడ్స్ తయారీలో అగ్రగామి సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ వెల్నెస్ బిజినెస్ స్పేస్లోకి ఎంటర్ అయింది. హెచ్యుఎల్గా పిలుచుకున్న ఈ కంపెనీ నవంబర్ 8న 2 డిజిటల్ ఫస్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీల్లో వాటాలను సొంతం చేసుకుంది. దీంతో రాబోయే 5 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకోగలదని అంచనా వేస్తున్న హెల్త్ అండ్ వెల్నెస్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది హెచ్యుఎల్. కంపెనీ ఈ 2 డీల్స్ వాల్యూ 334 కోట్ల రూపాయలు. రెగ్యులేటరీ ఫైలింగ్లో హెచ్యుఎల్ తన కొత్త కొనుగోలు గురించి వివరించింది. ఆ వివరాల ప్రకారం హెచ్యుఎల్ జైవీలో 51% వాటాను 264.28 కోట్ల రూపాయలకు, అదేవిధంగా న్యూట్రిషన్ ల్యాబ్లో 17 కోట్ల రూపాయలతో 19.8% వాటాను కొనుగోలు చేసింది. ఈ ట్రాన్సాక్షన్స్ 2-3 నెలల్లో పూర్తవుతాయని భావిస్తున్నారు. అంతవరకు ఈ 2 కంపెనీలు ప్రస్తుత మేనేజ్మెంట్ లీడ్స్తోనే పనిచేస్తాయి. కాకపోతే హెచ్యుఎల్ ఆ కంపెనీల బోర్డులో ప్రాతినిధ్యం పొందుతుంది. ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వైపు పరుగులు తీస్తుంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే అశోక్ లేలాండ్ దానికి విరుద్ధమైన ఆలోచనలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే ఆర్ఐఎల్ హిందూజా యాజమాన్యంలోని ట్రక్కులు, బస్సుల తయారీ సంస్థ అశోక్ లేలాండ్తో చర్చల్లో ఉంది. అయితే ఈ చర్చలు హైడ్రోజన్ ఆధారిత ఇంజిన్ల డెవలప్మెంట్ అలాగే సప్లై చైన్ కోసం కావడం గమనార్హం. ఎలక్ట్రిక్ వైపు అందరూ చూస్తున్న తరుణంలో ఈ 2 ప్రముఖ కంపెనీల మధ్య మరో రకమైన ఇంధనం విషయంలో చర్చలు జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. అశోక్ లేలాండ్ ఇప్పటికే ఉన్న 45,000 ట్రక్కుల ఫ్లీట్లో ఎనర్జీ సెల్ ఇంజిన్లను ఏర్పాటు చేస్తుంది. వ్యూహంలో మొదటి దశగా శుద్ధి చేసిన ప్రొడక్ట్స్ అలాగే ఇతర మార్కెటింగ్ వస్తువులను రవాణా చేయడానికి ఆర్ఐఎల్ నియమించుకుందని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. దీంతో ట్రక్కులు డీజిల్తో కాకుండా గ్రీన్ హైడ్రోజన్తో నడిచే అవకాశం ఉంటుంది. సోర్స్ ప్రకారం వ్యాపార ప్రణాళికలు ఇప్పటికీ ప్రైవేట్ డొమైన్లో ఉన్నందున ఆర్ఐఎల్, అశోక్ లేలాండ్ ఇప్పటికీ పార్ట్నర్షిప్ స్ట్రక్చర్, ప్రాస్పెక్టివ్ ఈక్విటీ కమిట్మెంట్ అలాగే క్యాపిటల్ ఎక్స్పెన్షన్లు ఫైనలైజ్ చేసే ప్రక్రియలో ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా కష్టాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్న కంపెనీకి ప్రభుత్వం నుంచి షాక్ తగిలింది. విఐని ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 33% ఈక్విటీ కాల్ ప్రతిపాదనపై ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. దీంతో విఐకి అత్యవసరమైన 1,600 కోట్ల రూపాయల ఫండ్స్ సేకరణ ప్లాన్ ఆగిపోయింది. అసలే ప్రభుత్వానికి భారీ బకాయిలతో పాటు 2.2 ట్రిలియన్ రూపాయల లోన్స్తో ఉన్న కంపెనీ అభివృద్ధికి ఇప్పుడు మరిన్ని ఇబ్బందులు వచ్చి చేరేటట్టు కనిపిస్తోంది. ఇలా ఉంటే పుండు మీద కారణంలా డిసెంబర్ 5న షేరు ధరలో నిరంతరంగా జరిగిన స్లైడ్ను ఆపడంలో విఫలం కావడం, అలాగే మెర్జర్ అగ్రిమెంట్ కంటిన్యూస్ చేయడంలో ఫెయిల్ కావడంతో గ్రూప్ సీఈఓ నిక్ రీడ్ రాజీనామా చేస్తున్నట్లు వోడాఫోన్ ప్రకటించింది. అదానీ గ్రూప్ తన ఎయిర్పోర్ట్ విభాగం అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లోన్స్ లిమిట్ను 14,000 కోట్ల రూపాయల నుంచి 16,500 కోట్లకు పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న 8 విమానాశ్రయాల విస్తరణకు నిధులు సమకూర్చుకునేందుకు ఈ లోన్ లిమిట్ పెంచింది. ఏఏహెచ్ఎల్ ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి అలాగే తిరువనంతపురంలో 7 ఫంక్షనల్ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. వార్షిక ఆర్థిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ఏఏహెచ్ఎల్ మొత్తం రుణాలు 8,319.89 కోట్లుగా ఉన్నాయి. ఈ రుణాలలో కనీసం 90% అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ప్రాపర్టీస్ అలాగే అదానీ రైల్ ఇన్ఫ్రా వంటి ఇతర అదానీ గ్రూప్ కంపెనీల నుంచి తీసుకోవడం జరిగింది. భారతీ ఎయిర్టెల్ ఇప్పుడు ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటాకి పార్ట్నర్ అయింది. ఇది దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్కు మద్దతునిచ్చే సముద్ర గర్భ అంటే సబ్సీ కేబుల్ ఇన్ఫ్రా ఫెసిలిటీస్ డెవలప్ చేస్తుంది. భౌగోళిక ప్రాంతాల మధ్య డేటా క్యారీయింగ్ కెపాసిటీలను పెంచుతుంది. ప్రపంచాన్ని డిజిటల్గా కనెక్ట్ చేయడానికి సబ్సీ కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఇది లేకుండా ఇంటర్నెట్లో దేశాల మధ్య డేటా ట్రాన్స్మిట్ కావడం సాధ్యం కాదు.
ఈ రెండు కంపెనీలు సౌదీ టెలికమ్యూనికేషన్ కంపెనీతో కలిసి ముంబైలోని ఎయిర్టెల్ ల్యాండింగ్ స్టేషన్లో ప్రపంచంలోనే అతి పొడవైన సబ్సీ కేబుల్ సిస్టమ్ టు ఆఫ్రికా పెరల్స్ను భారతదేశానికి తీసుకొస్తాయి. ఇవి ఈ వారం కార్పొరేట్ వార్తలు. అయితే కార్పొరేట్ ప్రపంచం చుట్టూ నిత్యం ఎన్నో వివాదాలు తిరుగుతూ ఉంటాయి. ఆ వివాదాల గురించి తెలుసుకోవడం కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి చాలా అవసరం. అందుకే ఈ వారం వివాదాల రాడార్లో ఉన్న కార్పొరేట్ సంస్థలు ఏంటో, వాటి వివాదాల విషయాలు ఎలా ఉన్నాయో మన రాడార్లో తెలుసుకుందాం. భారత్ పే, గ్రోవర్ అలాగే అతని కుటుంబంపై కేసుకు సంబంధించిన వార్తలు ఈ వారంలో ఎక్కువగా వినిపించాయి. భారత్ పే తన మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య, కంట్రోల్స్ మాజీ హెడ్ మాధురి జైన్పై సెక్షన్ 420 కింద కేసు ఫైల్ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఫిన్టెక్ యూనికార్న్ భారత్ పే మాజీ సహవ్యవస్థాపకుడు, టెలివిజన్ వ్యక్తి అయిన అశ్నీర్ గ్రోవర్కు నోటీసులు అలాగే సమన్లు జారీ చేసింది. అతని భార్య మాధురి జైన్ గ్రోవర్, ఇతర కుటుంబ సభ్యులు ఫిన్టెక్ కంపెనీకి వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయకుండా నిరోధించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి అశ్నీర్ గ్రోవర్ అతని భార్యను భారత్ పే బోర్డు తొలగించిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం జరిగింది. గ్రోవర్, అతని భార్య, అతని సోదరుడి నుంచి భారత్ పే 88.67 కోట్ల రూపాయలకు పైగా నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసింది. భారత్ పే పిటిషన్పై సమాధానం ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు గ్రోవర్స్కు 2 వారాల సమయం ఇచ్చింది. ఈ కేసును జనవరి 9, 2023కి వాయిదా వేశారు. రూయాస్ ఎస్ఆర్ పవర్ గుజరాత్ కోసం ఓటీఎస్ డీల్ను ఆఫర్ చేస్తోంది. ఎస్ఆర్ పవర్ గుజరాత్ అంటే ఈపీజీ దివాలా అంచనా ఉంది. ఇప్పుడు దీనిని బయటకు పడేయడం కోసం రూయాస్ లెండర్స్తో చర్చలు జరుపుతున్నారు. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఓటీఎస్ విధానంలో దీనిని చేయాలని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ఈ ఓటీఎస్ అమలు చేయాలని చూస్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో సలయా ప్లాంట్ కోసం తీసుకున్న 4,500 కోట్ల రూపాయల రుణాలను సెటిల్ చేయడానికి ఎస్ఆర్ 1,600 కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తుంది. తద్వారా బ్యాంకులు తమ బకాయిలపై దాదాపు 36% రికవరీని సమర్థవంతంగా అందుకోగలవు. సెటిల్మెంట్ను పూర్తి చేయడానికి బ్యాంకులు, ఎస్ఆర్ అధికారులు చట్టపరమైన అలాగే ఇతర వివరాలపై కసరత్తులు చేస్తున్నారు. కిర్లోస్కర్ బ్రదర్స్ అసాధారణ జనరల్ బాడీ మీటింగ్ అంటే ఈజీఎం వివరాలు డిసెంబర్ 12న వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. పూణేలో జరిగిన కిర్లోస్కర్ బ్రదర్స్ అంటే కేబీఎల్లో ఫోరెన్సిక్ ఆడిట్ కోసం తీర్మానాలపై ఓటింగ్ డిసెంబర్ 8న ముగిసింది. ఈజీఎంని కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ కాల్ చేసింది. కేబీఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎంఎస్ ఉనికృష్ణన్ ఈ మీటింగ్కి అధ్యక్షత వహించారు. ఈ ఈజీఎంలో కిర్లోస్కర్ సోదరులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు. రాడార్లో కార్పొరేట్ వివాదాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వారం స్టార్టప్ కంపెనీల ప్రపంచంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో పరిశీలిద్దాం. వాల్మార్ట్ ఐఎన్సి యాజమాన్యంలోని డిజిటల్ చెల్లింపుల బ్రాండ్ ఫోన్పే, జనరల్ అట్లాంటిక్ అలాగే టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, మైక్రోసాఫ్ట్ కార్డ్తో సహా ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్స్ నుంచి $1 బిలియన్ వరకు సేకరించాలని కోరుతుంది. ఆల్ ఈక్విటీ రౌండ్ వచ్చే 2 వారాల్లో ముగుస్తుంది. ఇన్వెస్ట్ అయిన కొత్త క్యాపిటల్తో కలిపి ఫోన్పే విలువ $13 బిలియన్ దగ్గరగా ఉండొచ్చు. దీంతో ఫోన్పే ఇప్పుడు దాని ప్రధాన వ్యాపారంలో ప్రాఫిటబిలిటీకి దగ్గరగా ఉంది. విపరీతమైన నష్టాలు అలాగే ఖర్చుల తగ్గింపు లక్ష్యాలతో పోరాడుతున్నందున బైజు తన $1.2 బిలియన్ లోన్స్ రీస్ట్రక్చర్ చేయాలని కోరుతోంది. $22 బిలియన్ విలువ కలిగిన దేశంలోని అత్యంత విలువైన స్టార్టప్ లెండర్స్తో బి అనే పదం ఒడంబడికలతో ట్వీట్లను చర్చించడానికి ఒక సలహాదారుని నియమించింది. అయినప్పటికీ తక్కువ కూపన్, తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయంతో సహా మరింత సరళమైన నిబంధనలపై చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఇంకా ఫైనల్ డెసిషన్కి అయితే రాలేదు. చాలా టెక్ దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. అందుకే 2022 తొలగింపుల సంవత్సరం అనిపిస్తుంది. ఈ జాబితాలో ఇప్పుడు స్విగ్గీ అలాగే ఎడ్టెక్ సంస్థ వేదాంతు చేరాయి. ఈ కంపెనీలు కూడా వందలాది మందిని తొలగిస్తున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం స్విగ్గీ 250 మంది ఉద్యోగులను ఈ ఏడాది డిసెంబర్లో తొలగించాలని చూస్తోంది. అంతేకాకుండా ఈ ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీ రాబోయే నెలల్లో మరింత మందిని తొలగించనున్నట్లు కూడా చెబుతున్నారు. అదేవిధంగా వేదాంతు కూడా 385 మంది ఉద్యోగులను తొలగించినట్లు బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ పేర్కొంది. కంపెనీ తన వర్క్ ఫోర్స్లో 11.6% తగ్గించినట్లు చెప్పింది.
భారతీయ స్టార్టప్ ఫండింగ్ 2021 సంవత్సరం నుంచి 35% తగ్గింది. ట్రాక్సన్ నివేదిక ప్రకారం భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2022లో అంటే డిసెంబర్ 5, 2022 వరకు $24.7 బిలియన్ మొత్తం నిధుల్లో సంవత్సరానికి 35% పడిపోయింది. 2021లో సంబంధిత కాలంలో వారు సేకరించిన $37.2 బిలియన్ నుంచి ఇది 34% పతనం అని ఆ రిపోర్ట్ వెల్లడించింది. గత సంవత్సరం జనవరి, నవంబర్ కాలంలో ఇది $16.1 బిలియన్ ఉంది. ట్రాక్సాన్ ఇండియా టెక్ 2022 వార్షిక నివేదిక ప్రకారం 2022లో సేకరించిన నిధుల మొత్తాలలో రిటైల్, ఫిన్టెక్ రంగాలు వరుసగా 57%, 41% తగ్గాయి. అయినప్పటికీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లతో పాటు ఈ రెండు రంగాల సంవత్సరాల్లో హైయెస్ట్ ఫండ్ సమీకరణలు ఉన్నాయి. ఇవి ఈ వారం కంపెనీ కబుర్లు. మరిన్ని కార్పొరేట్ కబుర్లు, స్టార్టప్ సంగతులతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన ప్రత్యేక విశేషాలతో మీ ముందుకు వచ్చిన భారతదేశపు తొలి OTT Money9 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రత్యేకంగా రూపొందించిన పర్సనల్ ఫైనాన్స్ షోస్ నుంచి సమాచారం తెలుసుకోండి. అంతేకాకుండా Money9 తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు Money9 షోస్ నుంచి తాజా వివరాలు తెలుసుకోండి.